ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ. మిత్రులారా, ఈరోజు ఆడవాళ్ళు చేయించుకునే మట్టెలు, సాంప్రదాయంగా వివాహం తర్వాత వచ్చేటువంటి మట్టెల గురించి మనం తెలుసుకుందాం. అసలు మట్టెలు ఎన్ని పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, అవి మరలా ఎప్పుడు చేయించుకోవచ్చు, ఈ మూడు విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా వివాహంతో ఆడవాళ్ళకి మట్టెలు, మంగళసూత్రం లాంటివి రావడం జరుగుతుంది. మట్టెలు అనేవి ఎప్పుడు కానీ 2 మట్టెలు తప్పనిసరిగా పెట్టుకోవాలి. మట్టెలు తప్పనిసరిగా 2 మట్టెలు పెట్టుకోవాలి. పక్కన పిల్లెళ్ళు అంటాం, తెలంగాణ భాషలో, మన భాషలో పిల్లెళ్ళు అంటే మన బొటన వేలు పక్కన వేలుకు పెట్టుకునేవి మట్టెలు. ఆ బొటన వేలు పక్కన వేలు కాకుండా ఆ పక్కన వేలు అనగా మధ్య వేలుకి పెట్టుకునేవి పిల్లెళ్ళు. ఈ పిల్లెళ్ళను తప్పనిసరిగా అవి కూడా 2 ధరించాలి. ఎందుకు ధరించాలి? సాధారణంగా పిల్లలు అనేవి కొంత మనం తీసుకున్నప్పుడు సాంప్రదాయం ప్రకారం, ఆచారం ప్రకారం తీసుకున్నప్పుడు తోబుట్టువులు ఉన్నవాళ్ళు అనగా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, అంటే ఆడవాళ్ళకు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కానీ, అన్నదమ్ములు ఉన్నవాళ్ళు కానీ ఆ పిల్లలు పెట్టుకోవాలి అని కొంత శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఆచార సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విధానంలో చెప్పడం జరిగింది. కనుక అవి పెట్టుకోవడం అనేది ఉత్తమం. ఆ విధంగా 2 కాళ్ళ వేళ్ళకు 2 మట్టెలు, తదుపరి ఆ వేళ్ళు మట్టెలు పెట్టుకున్న పక్కన వేలికి పిల్లలు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే విశేషంగా మనకు చక్కటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే వెండి మట్టెలు మాత్రమే ధరించాలి. ఈ వెండి మట్టెలను కేవలం చుట్లు తింపి ధరించకూడదు. కేవలం మట్టెలు, గట్టి మట్టెలు మాత్రమే 2గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మరొక విషయం ఏంటంటే, ఈ మట్టెల విషయంలో మట్టెలు చేయించుకోవడం ఎప్పుడు? మట్టెలు అనేవి సంవత్సరం లోపు కానీ, 3 సంవత్సరాల సమయంలో కానీ, 5 సంవత్సరాల సమయంలో కానీ, 9 సంవత్సరాలకు కానీ, 11 సంవత్సరాలకు కానీ, ఇట్లా ఇది సాంప్రదాయం. ఏ పండగ లేకపోయినట్లయితే, ఏదైనా మన ఇంట్లో శుభ కార్యక్రమం చేయకపోయినట్లయితే ఆ విధంగా ధరించాలి. లేదంటే శుభకార్యం ఎప్పుడు చేసుకున్నా మట్టెలు చేయించుకొని ఓడి బియ్యం కూడా పోసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. ఇకపోతే ఈ మట్టెల విషయంలో ఎప్పుడు అసలు మట్టెలు చేయించాలి? మట్టెలు ఎప్పుడు కూడా చెడు తిథులలో పనికిరాదు, చెడు వారాల్లో పనికిరాదు. అందులో ప్రధానంగా పాడ్యమి, చెడు తిథులు వచ్చేసి మనకు పనికిరానివి పాడ్యమి, చవితి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ అనే సమయాలలో మట్టెలు చేయడం నిషేధం. ఇకపోతే ఏ వారాలు చేయకూడదు? సోమవారం చంద్రునికి సంబంధించింది, అది వెండికి సంబంధించిన పని కాబట్టి కాలి నుండి మట్టెలు తీయకూడదు. ఇది శాస్త్రంలో చెప్పబడింది. ఇకపోతే ఈ శుక్రవారం కానీ, సోమవారం కానీ, ఇకపోతే గాతావారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ మట్టెలు చేయించుకోవడం పనికిరాదు. ఈ విధానంగా మట్టెలు అనేవి చేయించుకోవచ్చు. ఈ మట్టెలనే ఉంగరాలని కూడా అంటారు. అర్థం కాని వారు ఈ ఉంగరాలన్నా మట్టెలన్నా, కాలి ఉంగరాలన్నా ఇవే. ఇకపోతే ఈ మట్టెలు ఏ సమయం లోపల పెట్టుకోవాలి? ఈ మట్టెలు ఏ రోజు చేయించుకున్నా విశేషంగా చూసుకున్నట్లయితే ఉదయాత్కాలం 8 గంటల వరకు ఇచ్చి 12 గంటల లోపల పెట్టుకోవాలి. శనివారం అయితే 8 గంటల తర్వాత ఇవ్వాలి. ఆ రోజు దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి 8 గంటల తర్వాత, లేదా ఉదయం 6 గంటల లోపల ఇవ్వాలి మట్టెలు చేయడానికి. ఇప్పుడు ఏంటంటే చాలామంది పట్టణాల్లో అనగా సిటీలలో చేయించుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క కొట్లు, ఆ షాప్స్ ఓపెన్ చేసేసరికి 10 అవుతుంది కాబట్టి 10 నుండి 10కి ఇచ్చినా 12 లోపల తప్పనిసరిగా పెట్టుకోవాలి. మీరు మట్టెలు ఇచ్చేటప్పుడు కానీ, పెట్టుకునేటప్పుడు కానీ వర్జవార దుర్ముహూర్తాలు అనేవి చూసుకొని పెట్టుకోవాలి. అవి తీసి ఇవ్వాలి. ఈ కాలు మట్టెలు చాలామంది ఊరికే ఇస్తారు, అట్లా ఇవ్వద్దు. ఒక తెల్లటి దారానికి 5 పువ్వుల దారానికి పసుపు రాసి, ఆ పసుపు రాసిన దారాన్ని మీ వేళ్లకు కట్టుకొని ఆ మట్టెలు ఇవ్వాలి. మట్టెలు పెట్టుకున్నాక ఆ దారం విప్పి
పక్కన తొక్కుట్లో కాకుండా పడవేయాలి. ఈ విధంగా చేసి ఆ మట్టెలు చేసిన రోజు ఆ యొక్క దేవుడికి నైవేద్యంగా పరమాన్నం వండి పెట్టి అది ప్రసాదంగా తీసుకొని ఆ రోజు సాత్విక భోజనం చేయాలి. ఈ విధంగా శాస్త్రం చెప్పబడింది. ఈ విధంగా నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాలను మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూ నా యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేస్తూ నాకు ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని, మరెన్నో విషయాలు చెప్పడానికి మీ యొక్క ప్రోత్సాహాన్ని అందిస్తారని అనుకుంటూ ధన్యవాదాలు. సెలవు.